హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రశాంతంగా ఉన్నారా? చిన్న చిన్న ఆటంకాలు, పోరాటాలు, రోగాలు, నిందలు, అవమానాలు ఈ లోకంలో కలుగుతూనే ఉంటాయి. కానీ వారన్నిటికీ ఒక కారణం ఉంటుందండి. కొన్ని నిజమై ఉండొచ్చు, కొన్ని అబద్ధమై ఉండొచ్చు. కానీ మనల్ని మాత్రం కలవరపరిచేస్తాయి. కలవరపడక్కర్లా. అవి నిజమైతే వాటికి విడుదల ఉంది. అవి నిజం కాకపోతే అవి ఎప్పటికీ మన మీద ప్రభావం చూపించవు. అయినా ప్రభువుని ఆశ్రయిస్తే మనకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లదని ప్రభు చెప్పాడు కదా. రెండొచ్చిన ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని మాటను విందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రశాంతంగా బ్రతకాలని ఆశిస్తున్నా ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక పోరాటం, అనేకసార్లు మా తప్పుల వలన, మా పొరపాట్ల వల్ల మేము తెచ్చుకున్న చిక్కుల్లో పడి కృంగిపోతుండగా మమ్మల్ని విమోచించే ప్రభు ఉన్నావని నీ వైపు చూచుటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఇవాళ చాలామంది జబ్బులతో బాధపడుతున్నారు. జబ్బులతో అండి, చాలామంది డబ్బులు లేక బాధపడుతున్నారు. డబ్బులు, అప్పులు, వీటికి తోడు చాలామంది మీద ఇవాళ మీ మీద ఎవరైనా ఎప్పుడైనా కేసు పెట్టారా? పోలీస్ కేసు పెట్టారా? అపరాధం చేశారని మీ మీద కేసు పెట్టారా? ఇప్పటికీ మీరు ఏదైనా కేసు కొరకు వాయిదాల మీద వాయిదాలతో కోర్టుల మీద తిరుగుతున్నారా? కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అన్న దానికంటే అది నిజమా కాదా, మీరు నేరస్తులేనా కాదా? ఈ లోకస్తులు పెట్టే కేసులన్నీ నిజం కాదనుకోండి, కానీ దేవుడు మన మీద కేసు పెట్టాడంటే ఎందుకు కేసు పెడతారండి? ఆజ్ఞాతిక్రమం చేసిన వాళ్ళకి, నేరం చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని రకాల కేసులు ఉన్నాయి చూడండి. డౌరీ కేసు అంట, ఫ్యామిలీ టార్చర్, కుటుంబంలో గొడవలు జరిగితే అది కోర్టుల దాకా వెళ్తున్నాయి. సంఘాల్లో గొడవ జరుగుతుంది, అది కోర్టుల దాకా వెళ్తున్నారు. మర్డర్స్, రేప్స్, ఫ్రాడ్, అబద్ధాలు, లంచాలు, మోసాలు, దొంగతనాలు, నేరాలు, హత్యలు, మానభంగాలు, ఇలాంటివన్నీ ఒక మనిషిని దోషిగా నిలబెడుతున్నాయి. అవును, మన మీద ఏ కేసు లేకపోవచ్చు. ఈ లోకం ఎవడు మన మీద కేసు పెట్టే స్థాయిలో మనం ఉండకపోవచ్చు. కానీ ఇవాళ దేవుడు మనల్ని పరిశీలించి చూస్తే మనలో ఏ దోషము లేదని ఎవరైనా చెప్పగలమా? చూడండి, ఒక్కసారి కీర్తన 15లో నీవు నిదానించి, మీరు ఎప్పుడన్నా చూసారా, చదివారా? అది నీవు నిదానించి చూచిన ఎడల నీ దృష్టికి ఎవ్వడైనా నిందారహితుడిగా ఉంటాడా? ఏంటండి, ఎవ్వరు కూడా నాలో పాపము లేదని చెప్పలేడు. మనలో పాపము లేదని చెబితే మనం దేవుని అబద్ధికులుగా చేస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పోగొట్టుకున్నాడు. కాబట్టి మన హృదయాలను పరిశీలించే ప్రభు ముందు నేను నిర్దోషిని అని చెప్పలేను. మనం క్రియల్లో పాపం చేస్తున్నాం, మన పితరుల దోషం మన మీద ఉంది. మనం మనుషులకు విరోధంగా, దేవునికి విరోధంగా నేరాలు చేస్తూనే ఉన్నాం. దొంగ పట్టబడినప్పుడే దొంగ, పట్టబడనంతసేపు దొరే కదా. అలాగే ఈరోజు మనుషుల్ని మభ్యపెట్టచ్చు, కానీ దేవుని ముందు
నేరస్తులుగా నిలబడవలసిందే. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. నేరం చేసినప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ తర్వాత మీకు ఏంటంటే మీకు జడ్జిమెంట్ ఇస్తారు, తీర్పు తీరుస్తారు, మీరు నిరూపిస్తారు మీ తప్పుని. ఇవన్నీ అక్కర్లేదు ప్రభువుకి. ఆయన ముందు మనం నిలబడ్డప్పుడే మనం దోషులం అని ఆయన గుర్తిస్తున్నాడు. మనం గుర్తించిన రోజు, మనం పశ్చాత్తాపడ్డ రోజు, ఒప్పుకున్న రోజు మన క్షమాపణ. నా మీద చాలా కేసులు ఉన్నాయండి. చాలాసార్లు నేను చెరలో ఉన్నాను, నాకు విడుదల కావాలని అడిగేవారు కూడా బోల్డ్ మంది ఉన్నారండి ఈ రోజుల్లో. ఒకసారి మీరు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15 వచ్చిన దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. అదే 13-15 కలిసి ఉంది. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును, వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానున్న పత్రమును, డాక్యుమెంట్స్ అండి, రాస్తాం కదా మనం అప్పు తీసుకున్నప్పుడు ఇంత అప్పు ఇవ్వాలి, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. ఇంత వడ్డీ కడతాను, ఇవ్వకపోతే నా ఇల్లు జప్తు చేసుకోవచ్చు. ఏంటండి, మనం చాలాసార్లు అప్పుల పత్రాలు పెట్టుకున్నాం. ఆస్తుల పత్రాలు ఉంటాయి ఒకప్పుడు, ఇప్పుడు అప్పుల పత్రాలు ఉన్నాయి. అప్పుబడిపోతున్నాం మనం. ప్రభువు మన మీద దోషం మోపితే ఎన్నుంటాయి అంటారు. మన మాటల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, క్రియల్లో ఎన్ని విధాలలో మనం నేరస్తులుగా నిరూపించబడుతున్నాం. ఎంత గొప్ప యేసయ్య మనకున్నాడంటే, ఆ యొక్క రుణ పత్రాలన్నిటినీ ఏంటండి, ఆ అప్పుల పత్రాలు కేసు కొట్టేశారంటారు చూడండి కోర్టులో. అంటే నీ మీద నేరారోపణలన్నీ కొట్టేస్తున్నావు, నీకు విధించిన శిక్ష ముగించావు, నీకు అప్పగించిన జరిమానా పే చేసావు, కాబట్టి చింపేస్తున్నావు. మనం పే చేయక్కర్లేకుండా, మనం శిక్షను భరించక్కర్లేకుండా, మన పాపాలకు రావలసిన శిక్షను ఆయన భరించి, మన విమోచనకు కావలసిన క్రయధనాన్ని ఆయన చెల్లించి, ఏంటి వెండి బంగారాలు కాదు, అమూల్యమైన నిర్దోషమైన తన రక్తాన్ని చెల్లించి మన కొరకు యాగమైనాడు. విధిరూపకమైన మనకు విరోధముగా ఉన్న ప్రతి పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మన రుణపత్రాలన్నిటినీ మేకులతో సిలువకు కొట్టాడటండి. అందుకే గబులు ఆయన చేతుల్లో శిలలు కొట్టారు. ఆయన చేతుల్లో శిలలు కొట్టినప్పుడు రక్తం చివ్వున చిందింది, మన పాపానికి పరిహారం కలిగింది. ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చాయి, కంప్యూటర్ బిల్స్ వచ్చాయి. మరి నా చిన్నతనంలో ఒక హోటల్లో తింటే చిన్న స్లిప్ ఇస్తారు, బిల్లు. ఎంత తిన్నామో ఆ బిల్లు ఇచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తాం. దాని మీద రాస్తున్నటువంటి ఆ డబ్బును మనం కట్టాలి. డబ్బు కట్టేసినప్పుడు ఆ బిల్లును ఎదురుగుండా ఒక ఊసలాగా ఉంటుంది, ఇది గుర్తుందా? కొంతమంది తెలిసి ఉంటుంది. దానికి గుచ్చేస్తాడు. దానికి గుచ్చేసాడంటే ఆ బిల్లుకు చిల్లు పడిందంటే ఇట్స్ పెయిడ్, దాని రుణం కట్టబడింది. ఒకవేళ ఎవడన్నా తప్పించుకొని పోయి బిల్లు చిల్లు పడకుండా వెళ్ళిపోతే, కట్టకుండా, నేను కట్టేశాను అంటే కుదరదు. అయితే నీ బిల్లుకి చిల్లు పడలేదు. మన పత్రాలను మేకులతో ప్రభు కొట్టినప్పుడు హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన రుణములన్నీ పే చేశాడు, చెల్లించాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన అపరాధ పరిహారార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది.
ఆయన పొందిన దెబ్బల వలన మనకు క్షమాపణ, ఆయన రక్షించిన రక్తం వలన మనకు విమోచన కలిగింది. ఎంత గొప్ప యేసయ్య అండి. మీ పాపాలకు పరిహారం కలిగిందా? మనం ఏదో అన్నదానాలు, వస్త్రదానాలు, భక్తి మార్గాలు ఆచరిస్తే పోద్దనుకుంటారేమో. పాపానికి పరిహారం మంచి కార్యాలు చేస్తే పోయేది కాదండి. మన నీతి అంతా మురిగుడ్డలా అవుతుంది దేవుని ముందు. మనుష్య కుమారుడికి, యేసుక్రీస్తుకు మాత్రమే పాపములు క్షమించడానికి అధికారం ఉంది. ఎందుకంటే హీ ఓన్లీ పెయిడ్. ఆయనే మనకు కొరకు సిలువలో నిర్దోషిగా ఉండి మన దోషములను భరించి పరిహారం చేశాడు కనుక మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన అవమానాన్ని, మనం పొందవలసిన నిందను, మనం పొందవలసిన పాపం వలన వచ్చు జీతమైన మరణమును ఆయన సిలువలో మరణించడం ద్వారా మరణము యొక్క బలము గల వాడిని జయించి ఆయన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. మనకు విరోధముగా ఉన్న పత్రాలన్నిటినీ ఆయన మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి అన్నడు నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. పూర్వకాలంలో బోర్డు మీద సొద్దుముక్కతో రాసేవారు, క్లాసెస్ తీసుకుంటూ అయిపోయిన తర్వాత తుడిచేసేవారు, మళ్ళీ కనపడవేశ. ఇవాళైతే కంప్యూటర్లో పెట్టుకుంటున్నారు. కానీ ప్రభువు మన పాపాలను ప్రిజర్వ్ చేసి పెడతలేదు, నోట్ చేసి పెడతలేదండి. దేర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్ అని ఉందండి. పాపములో తప్పుల పట్టీ లేదు. ప్రేమలో తప్పుల పట్టీ లేదు. ప్రేమించాడు కాబట్టి మన తప్పులన్నిటినీ ఆయన క్యాన్సిల్ చేశాడు, ఆయన ఎరాజ్ చేశాడు, ఆయన తుడిచేశాడు. ఆ రుణమంతా ఆయన సిలువకు కొట్టేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసను. హల్లెలూయా. క్రీస్తు ఎవని పాపములు క్షమించబడునో వాడు ధన్యుడు. ఆ ధన్యతను మీరు పొందారా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనను పవిత్రంగా చేయాలని వాక్యం చెప్తున్నాను. సిలువ ఎద్దుకు రండి, మీ ప్రతి పాపమును ఒప్పుకొనండి. అవి కొట్టేస్తాడు, తుడిచేస్తాడు, క్షమిస్తాడు. అపరాధముల చేత, దోషముల చేత చచ్చల స్థితిలో ఉన్న మనలను జీవింపచేస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రధానులు, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగను వేడుకగను కనుపరచును. హల్లెలూయా. సిలువ ద్వారా మనకు జయం ఉందండి. నిర్దోషిగా ఆయన మనల్ని నిలబెట్టి, ఈ నా బిడ్డ పాపములకు నేను రుణం తీర్చాను, నేను ప్రాయశ్చిత్తం చేశాను. రాత్రి మగళ్ళు నేరారోపణ చేసే అపవాదికి ఏ మాత్రం మన మీద అధికారం లేకుండా క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేసేస్తుంది. ఈ వ్యక్తిగత అనుభవం మీరు పొందనంత చెప్పి మీరు క్రైస్తవులు అనొద్దు. రక్షించబడ్డామని నీళ్ళలో మునిగామని చెప్పి అనుకోవద్దు. మీ పాపముల కొరకు, మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడాలి. నాలో పాపము లేదంటే మనం అబద్ధికులం అవుతాం. మన పాపములను ఒప్పుకుంటే ఆయన వెలుగులో ఉన్నట్టు మనం కూడా వెలుగులో నడుస్తాం. ఎవరే కేసులు పెట్టినా పెట్టకపోయినా, ఎవరు నేరారోపణలు చేసినా చేయకపోయినా, మీ మనస్సాక్షి నేరారోపణ చేసిన విషయాలు ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకోనండి. సింపుల్ అండి. ఒప్పుకుంటే, విరిగి నలిగిన హృదయంతో చెప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ప్రేమించిన దేవుడు. నీకు విరోధంగా ఏది లేకుండా నిన్ను నిర్దోషిగా నిరూపించినట్లు నీ పాప పరిహారం ఆయన సెలవులో చెల్లించాడు కదా. ఆయన నిన్ను క్షమించి హత్తుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్న కుమారత్వాన్ని, ఆయన రాజ్య వారసత్వాన్ని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా?
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి మమ్మల్ని చూడయ్యా. మేము బాగానే ఉన్నామనుకుంటూ తండ్రి మనుషులు ముందు నటనా జీవితంతో ఉండక మా అంతరంగం నీ ముందు ఎలా ఉందని తెలుసుకున్నట్లుగా మాకు విరోధముగా ఎన్నో విషయాలలో ఇతరులు మోపే నేరాలకు మేము కృంగిపోక నేరస్తులమా మేము కాదా అన్న విషయము నీ ముఖకాంతిలో పరిశీలించుకున్నటకు, మనుషుల ముందు మేము మంచిగా ఉన్నా నీ ముందు మేము నిలబడగలమా? మా అంతరంగము నీ ముందు యథార్థంగా ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. మా దోషముల కొరకు, మా పాపముల కొరకు, మా మీద అపవాది పెట్టిన నేరములన్నిటి నుంచి విడిపించబడుట కొరకు నీ రక్తములో కడగబడాలని, మా పాప క్షమాపణ పొందాలనే ఆశ మాకు దయచేయి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మాకు వ్యతిరేకంగా ఉన్న రుణపత్రాలన్నీ, పాప భారాలన్నీ, పనిష్మెంట్ అంతా, శిక్ష అంతా, శాపములన్నీ నీవు సిలువలో కొట్టివేసి సిలువలో భరించి మా కొరకు శాపమై మమ్మను ఆశీర్వదించబడిన వారిగా చేసినందుకే వందనములు తండ్రి. ఇది నమ్ముటకు, విశ్వసించుటకు నీ పాదముల చెంత చేరి నీ రక్తంలో కడగబడి నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి తెలియచేయండి. మీరు తెలియజేస్తున్నారు, అవన్నీ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడు మన జీవితాల్లో మార్పును, మన కీడు నుండి మనల్ని తప్పించి మేలు చేయవాడిగా ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసంతో ఉండండి. మీ పాప భారం నుంచి విడుదల పొందారా లేదని పరిశీలించుకోండి. మోకాళ్ళు ఇచ్చి ప్రార్థించండి. ఆ ముఖకాంతిలో మీ అంతరంగాన్ని పరిశీలించుకోండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనులు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన కాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రోచితమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి. YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను
మీకు పంపిస్తాం.